ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్లీప్ డిజార్డర్ ఉంది పిల్లల్లో అని చెప్పడానికి అడల్ట్స్ కున్నదే వర్తిస్తుందా? ఎస్, మోస్ట్ కామన్ అయితే అడల్ట్స్ కున్నదే వర్తిస్తుంది. హెల్దీగా ఉండి స్లీప్ హెల్దీగా ఎంకరేజ్ చేయాలంటే బహుశా 8 నుంచి 10 గంటలు అవసరమని మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కిడ్స్. అండ్ దెన్ నైట్ టైంకి వస్తే రూమ్ కామ్గా ఉండడం. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉండే రూమ్స్లో పరిసరాలలో మనకి నిద్ర బాగా పట్టదు. డెఫినెట్లీ ట్రూ. పిల్లలు ఒబిసిటీ వల్ల కూడా నిద్ర పట్టదు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అది వెళ్తుంది, కానీ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. జో అచ్యుతానంద జో జో ముకుంద. మంచి పాట, ఇలాంటి ఒక నిద్రపోయే పాట, నిద్రపుచ్చే పాట వింటే హాయిగా నిద్ర వస్తుంది. కానీ నిజానికి నిద్రపోవడం ఒక యోగం. ఎంతవరకు అంటే స్లీపింగ్ లైక్ అ బేబీ అని చాలా సందర్భాల్లో మనం అంటుంటాం. కానీ వాస్తవంగా బేబీస్కి అంటే చిన్నపిల్లలకు కూడా స్లీప్ డిజార్డర్స్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో ఇవాళ మన స్లీప్ సిరీస్లో భాగంగా పిల్లలకు వచ్చే ఈ స్లీప్ డిజార్డర్స్ ఏమిటి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి, ఎలా ట్రీట్ చేయాలి. ద వన్ అండ్ ఓన్లీ ఎక్స్పర్ట్, స్లీప్ థెరపెటిక్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, అందరికీ సుపరిచితులు డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి ఈస్ బ్యాక్ విత్ అస్ హియర్ టుడే. హలో హర్షిని గారు. హాయ్ స్వప్న గారు, ఇట్స్ వెరీ నైస్ సాంగ్. మీ నుంచి వినడం ఇంకా బాగుంది. అంటే మామూలుగా ఇదివరకు జోలపాట పాడి నిద్రపుచ్చి ఆ సంప్రదాయం కూడా ఉండేది పిల్లల్ని ఎస్పెషలీ. బట్ ఇప్పుడు అసలు కంప్లీట్గా అది ఇట్స్ నాట్ వర్కింగ్ ఎనీమోర్ అనిపిస్తుంది. యా, సమ్ టైమ్స్. పిల్లల్లో కూడా ఉంటాయండి స్లీప్ డిజార్డర్స్. ఎందుకంటే బాగా అలసిపోయి నిద్రపోతారు పిల్లల్లా నిద్రపోయారు, చిన్న పిల్లల్లా నిద్రపోయారు అని అంటారు మనం. సో వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ? సో ఈవెన్ పిల్లల్లో కూడా మనము లాస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్లో కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఈవెన్ పిల్లల్లో కూడా అది చాలా కామన్. యాక్చువల్లీ పిల్లల్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో అగైన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇస్ వెరీ కామన్. అది కాకుండా కూడా కొంతమంది పిల్లలు సిండ్రోమిక్ చిల్డ్రన్ ఉంటారు. సో డౌన్ సిండ్రోమ్ కానీ, వాళ్ళలో స్కల్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉండడం, సో వాళ్ళలో కొన్ని స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, లేదంటే మెయిన్గా అడాలసెంట్స్ అయినాక ఇంకా కొంచెం స్లీప్ సైకిల్ చేంజ్ అవ్వడం, బిహేవియరల్ చేంజెస్ రావడం, సో ఇలాంటి వాటితో స్లీప్ ఇష్యూస్ వస్తాయి. స్లీప్ ఇష్యూస్ కానీ పిల్లల్లో మరి మీరు చెప్పినవి ఒక హోస్ట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి చిన్నపిల్లల్లో మామూలుగా ఉండే చిన్న చిన్న చిరాకులు, పొట్ట బాగాలేకపోవడం, నిద్ర లేకపోవడం. రెండోది మీరు అంటే డౌన్ సిండ్రోమ్ గురించి చెప్పారు. అలాంటి సివియర్ ప్రాబ్లమ్స్కి కూడా స్లీప్ డిజార్డర్స్ని సెట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా చేయొచ్చు. యా, సో లెట్ స్టార్ట్ వన్ బై వన్ అండి చెప్పి. మోస్ట్ కామన్ కాజెస్ స్లీప్ డిజార్డర్ ఉంది పిల్లల్లో అని చెప్పడానికి అడల్ట్స్కి ఉన్నదే వర్తిస్తుందా పిల్లలకు కూడా? ఎస్, మోస్ట్ కామన్ అయితే అడల్ట్స్కి ఉన్నదే వర్తిస్తుంది. పిల్లల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే మోస్ట్ కామన్. అండ్ ఏం చేస్తారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కనుక ఉంటే? అడల్ట్స్కి ఇచ్చిన సేమ్ లెవెల్ 1 లెవెల్ 2 అంటే ఏ డిగ్రీలో ఉందో చూసి ట్రీట్మెంట్ మొదలు పెడతారా పిల్లలకి? ఓన్లీ థింగ్ ఇస్ ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది కొంతవరకు. బట్ డయాగ్నోసిస్ వైజ్ ఎస్, స్లీప్ స్టడీ డెఫినెట్గా చేయాలి. యాక్చువల్లీ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రైట్. ద డిసీజ్ సేమ్ అయినా కానీ ప్రజెంటేషన్లో చేంజ్ ఉంది. ఒకటేంటంటే పిల్లల్లో కూడా ఒబీస్ కిడ్స్ ఉంటారు. సో ఎంత లా ఉంటే ఎంత బొద్దుగుంటే అంత బొద్దుగా ఉన్నారు, బాగా తింటున్నారు, ఇంకా బాగా తింటే ఇంకా లా ఉంటారు, ఇంకా బాగుంటారు అనే ఫీలింగ్తోనే ఉంటారు చాలామంది పేరెంట్స్ అయినా బయట వాళ్ళైనా. కానీ కిడ్స్ కూడా ఎంత వాళ్ళ హైట్కి తగ్గట్టు వాళ్ళ వెయిట్కి తగ్గట్టే బిఎంఐ అనేది ఉండాలి. ఒకవేళ బాడీ మాస్ ఇండెక్స్ ఒబేసిటీలోకి వచ్చింది అని అంటే వాళ్ళకు కూడా ఒబేసిటీ సంబంధిత స్లీప్ యాప్నియా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దానికంటే ఎక్కువ కామన్ అయితే అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. అవును. సో మనకి అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేది ఇంకా ఐ థింక్ ఒక 70 to 80% ఆఫ్ ద కిడ్స్కి ఉంటానే ఉంటాయి కదా. అవును. సో వై స్లీప్ యాప్నియా అనేది పిక్చర్లోకి వచ్చిందని కూడా చాలా మందికి అనిపిస్తుంది. అవును, అంతే కదా. యా, సో ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి కొన్నిసార్లు చాలా పెద్దగా ఉంటాయి. అంటే దాని గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1 to grade 4. ఈ గ్రేడ్ 3, grade 4 ఉన్నప్పుడు నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు అవి గొంతులో ఉంటాయి కదా, మన గాలి తీసుకునే ప్యాసేజ్లో ఉంటాయి కాబట్టి అవి లా ఉండడం వల్ల అడ్డం పడతాయి గాలి తీసుకోవడానికి. సో సేమ్ వే మళ్ళీ విండ్ పైప్ సన్నగా అయిపోయి సన్నగవడం వల్ల గాలి అందకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం అనేది జరుగుతుంటుంది. సో అక్కడ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది వస్తుంది. సో ఈ పిల్లల్లో ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ కాఫ్, కోల్డ్, రిపీటెడ్గా సిక్ అవ్వడము, రిపీటెడ్గా ఫీవర్స్ రావడం, రిపీటెడ్ హాస్పిటల్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళడం. సో ఈ ప్రాసెస్ రిపీటెడ్గా ఉంటుంది. సెకండ్ థింగ్, కొంచెం సీజన్ మారినా, కొంచెం వెదర్ మారినా, లేకుంటే ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకున్నా, సో ఎనీ కైండ్ ఆఫ్ లిటిల్ చేంజ్ కూడా సిక్ అయిపోతారు. ఓకే. కొంతమంది పిల్లలు సిక్ అవ్వరు,
వాళ్ళకి బాగానే ఉంటారు. అంటే ఈ రిపీటెడ్ సిక్ అయ్యే పిల్లలేమో ఓకే. వీళ్ళు సిక్ అయితున్నారు గదా! మనము సర్జరీకి వెళ్ళిపోదాము అని అడినాయిడ్స్ టాన్సిల్స్ తీసేయడము. లేకపోతే వాళ్ళకి మెడిసిన్స్ వాడి కొంత ఒక ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేయడమో జరుగుతది. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇలా సిక్‌నెస్ అనేది రిపీటెడ్‌గా రాదు. కానీ నోరు తెరిచి పడుకోవడము. సో, పడుకునేటప్పుడు అలాగా. నోరు తెరిచి పడుకోవడం. ఇలా తెరిచి పడుకోవడం. గురకలాగా శబ్దం రావడం. అండ్ మార్నింగ్ కొంచెం స్లీపీగా ఉండడం. క్లాస్‌లో గూడా నిద్రపోతా ఉండడము. సో, చాలా కామన్. చాలా కామన్. సో, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయినా గానీ నిద్రపోతా ఉండడం క్లాస్‌లో. వాళ్ళ స్కూల్ పెర్ఫార్మన్స్, అకాడమిక్ పెర్ఫార్మన్స్ అనేది తగ్గిపోవడం. ఆటల్లో గానీ, మిగతా పిల్లల కంటే అంత చురుగ్గా ఉండకపోవడం. కొంచెం తక్కువ యాక్టివిటీ ఉండడం. తొందరగా టైర్డ్ అయిపోవడం. ఇవి ఒక ప్రెజెంటేషన్. సెకండ్ ప్రెజెంటేషన్ హైపర్ యాక్టివ్. అంటే ఇక ఈ రూమ్‌లో వదిలేస్తే ఇప్పుడు ఈ సోఫా ఎక్కుతా, టేబుల్ ఎక్కుతా. ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్‌ని చాలామంది మా వాడు చాలా యాక్టివ్ అండి, చాలా ఎనర్జిటిక్ అండి అని చెప్తారు. అవును. బట్ యాక్టివ్ ఉండడం వేరు, హైపర్ యాక్టివిటీ ఉండడం వేరు. సో, వాళ్ళు కంట్రోల్‌లో కూడా రావట్లేరు అన్నంత హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్ కూడా నిద్ర సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకి వెయిట్, హైట్‌కి తగ్గట్టు వెయిట్ పెరగకపోవడం, లేకుంటే హైట్ కూడా గ్రోత్ అనేది ప్రాపర్‌గా ఉండకపోవడం. ఇవన్నీ కూడా పిల్లల్లో చూస్తా ఉంటాం. ఇవన్నీ స్లీప్ ఆప్నియాకి ఒక సంకేతాలు. యెస్. వీటితో పాటు ఈవెన్ నైట్ బెడ్ వెట్టింగ్. నైట్ మల్టిపుల్ టైమ్స్ బెడ్ వెట్టింగ్ చేయడం అండ్ ఈవెన్ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఆ బెడ్ వెట్టింగ్ అనేది అలాగే ఉండడం. టిపికల్లీ 7 ఇయర్స్ లోపు చూసి చూడనట్టు ఊరుకోవచ్చా? 7 ఇయర్స్ లోపు ఏంటంటే మనకి కొంత అది చైల్డ్‌కి ఉండే నార్మల్ బిహేవియర్ లాగా చూస్తాము. కానీ బెడ్ వెట్టింగ్‌తో పాటు ఇంతకుముందు డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనము స్లీప్ ఆప్నియా ఉండే అవకాశాలు. సో మామూలుగా స్లీపీనెస్ ఇవన్నీ కాకుండా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం. మనం చూపిద్దాం అంటే వాట్ ఈస్ ద ప్రోటోకాల్? మామూలుగా ఫిజిషియన్ దగ్గరికి, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలా ముందు? అంటే జనరల్‌గా కూడా పీడియాట్రిక్ కేసెస్ అన్నీ ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికే వెళ్తారు. అవును. ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్, సో జనరల్‌గా నేను స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి కొన్ని స్కూల్స్‌లో మేము అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్తాం టీచర్స్‌ని ఎడ్యుకేట్ చేయడానికి. సో పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఈ సిమ్టమ్స్ గురించే చెప్తాం. స్పెసిఫిక్‌గా ఇలా నోరు తెరిచి పడుకుంటున్నారు ఆర్ లేకపోతే బెడ్ వెయిటింగ్ చేస్తున్నారు, హైపర్ యాక్టివ్ ఉన్నారు, లేదా నిద్రపోతున్నారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు వాళ్ళ నిద్రని అబ్జర్వ్ చేయండి. అవును. మధ్యలో ఇలా గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు మాత్రం మీరు స్లీప్ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తాం. అయితే పిల్లల్లో కంపల్సరీ లెవెల్ 1 మాత్రమే చేస్తాం. అది. వీళ్ళలో మనము ఇంట్లో స్లీప్ స్టడీ అనేది చేయలేం. అన్ని వైర్లు పెట్టేస్తే ముందు భయపడిపోతారు. భయపడిపోతారు. రైట్. కొంతమంది అంటే జనరలీ 3-4 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనము ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం ఇక్కడ. సో కిడ్స్ రాగానే వాళ్ళని ఒక రోజు ఇక్కడ ఆడుకోమని చెప్తాం. సో మా స్లీప్ సెంటర్‌లోనే ఒక మేబీ 2 అవర్స్ 3 అవర్స్ కొన్ని వైర్స్ ఇచ్చేసి వైర్స్ ఇచ్చేసి ఆడుకోమని చెప్తాం. అండ్ బెడ్రూమ్‌లో కొన్ని టాయ్స్ పెట్టేసి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది కాబట్టి వాళ్ళకి ఓకే దిస్ ఈస్ ఎ గేమ్ అనే ఫీలింగ్ వస్తది. దెన్ స్లీప్ స్టడీకి రమ్మని చెప్తాము. స్లీప్ స్టడీ అయిపోయి రిపోర్ట్‌లో డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు వీ కెన్ ప్లాన్ ఫర్ ట్రీట్మెంట్. ఇందాక డౌన్ సిండ్రోమ్ గురించి మెన్షన్ చేశారు. ఆ స్కల్ షేప్ డిఫరెంట్‌గా ఉంటుందని కూడా చెప్పారు. హౌ ఇస్ దట్ కనెక్టెడ్ టు స్లీప్ అండి? మనకి ఇప్పుడు మన నోస్ నుంచి ప్యాసేజ్, మౌత్ నుంచి ప్యాసేజ్, ఈ వెనక భాగం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్కల్. సో స్కల్‌లో ఇవి పార్ట్ కాబట్టి దాని డయామీటర్స్ మనకి ఎలా అయితే రౌండ్‌గా ఉందో ఫేస్ అలా కాకుండా పొడుగు ఉండడము, లేకుంటే బోన్స్ ఓవర్‌లాప్డ్ ఉండడము, ఇలాంటివి ఉండడం. అండ్ జా కూడా పైన జా పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది. ఇలా కాకుండా ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది. అలా ఉండడం. ఇవన్నీ కూడా ఎయిర్వేని డిఫార్మిటీ చేస్తాయి. సో ఏదైనా నాట్ జస్ట్ డౌన్ సిండ్రోమ్, ఎయిర్వే డిఫార్మిటీ ఉన్న ఏ ప్రాబ్లం అయినా కానీ ఇట్ విల్ లీడ్ టు స్లీప్ ఇష్యూ. సో డౌన్ సిండ్రోమ్ పేషెంట్స్ ఏంటంటే కంపల్సరీ స్లీప్ స్టడీ చేయాలి వాళ్ళకి బై డిఫాల్ట్. అంటే పిల్లల్లో డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అడల్ట్స్కి సిమిలర్గా ఉంటుంది కానీ కొంచెం మోడరేట్గా అండ్ మోర్ వెల్ థాట్ అవుట్. అంటే పెద్దలకి చేసే అంత అగ్రెసివ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. సో యాక్చువల్గా పిల్లల్లో చెప్పాలంటే పిల్లల్లోనే అగ్రెసివ్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది. మనము ఇప్పుడు పెద్దవాళ్ళలో AHI అని ఒక నెంబర్ ఉంటుంది. అది <5 ఉంటే వీ కాల్ ఇట్ నార్మల్. మోర్ దెన్ 5 ఉంటేనే వీ కాల్ ఇట్ అబ్నార్మల్. స్లీప్ యాప్నియా ఉండొచ్చు అంటాం. కానీ పిల్లల్లో AHI అనే క్రైటీరియా ఓన్లీ 1. సో <1 ఉంటేనే నార్మల్, మోర్ దాన్ 1 ఉంది అని అంటే అబ్నార్మల్. డౌన్ సిండ్రోమ్కి మీరు చెప్పారు కదా, డౌన్ సిండ్రోమ్కి స్లీప్ స్టడీ చేసిన తర్వాత సర్జికల్ కరెక్షన్స్ ఉంటాయండి? సర్జికల్ కరెక్షన్స్ కొంతవరకు ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ సర్జికల్ పార్ట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి వెదర్ ఇట్ ఈస్ అడినాయిడ్ టాన్సిల్ అయినా లేకుంటే డౌన్ సిండ్రోమ్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ డిఫార్మిటీ ఉన్నా
మనకి ఈఎన్టీ సర్జన్స్ విల్ గో త్రూ, హెడ్ అండ్ నెక్ సర్జన్స్, ఈఎన్టీ సర్జన్స్, దే విల్ గో త్రూ ద కేస్. చూసి ఒకవేళ ఇవి సర్జికలీ కరెక్టబుల్, ఇప్పుడు అడినాయిడ్ టాన్సిల్ ఉంది, ఎస్ వీ కెన్ రిమూవ్ దెమ్ ఇఫ్ స్లీప్ యాప్నియా ఉంటే. కానీ డౌన్ సిండ్రోమ్లో కొంతవరకు కరెక్షన్స్ స్కల్ బేస్డ్ సర్జరీస్ పాసిబుల్, కొంతవరకు ఏంటంటే నాట్ పాసిబుల్ అయినప్పుడు వాళ్ళు ఏజ్ వచ్చే వరకు చూస్తాం. అలాంటప్పుడు సిపాప్ డివైస్ యూస్ చేస్తాం. ఓవరాల్గా అసలు పిల్లల హ్యాబిట్స్ హెల్దీగా ఉండి స్లీప్ హెల్దీగా ఎంకరేజ్ చేయాలంటే బహుశా 8 నుంచి 10 గంటలు అవసరమని మీరు గత ఎపిసోడ్స్లో చెప్పారు. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ కెన్ డూ అండి? బెడ్ టైమ్ హ్యాబిట్స్ కావచ్చు, అలాగే నైట్ డ్రెస్ వేసుకోవడం లాంటి సింపుల్ థింగ్స్ కావచ్చు. అన్ని ఇళ్లలో ఉండకపోవచ్చు ఈ కల్చర్, అంటే డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ సొసైటీ వీ లివ్ ఇన్ కదా. అవును. సో మీరేం చెప్తారు డాక్టర్ గారు? సో స్లీప్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కిడ్స్. ఇప్పుడు మనకి యాజ్ అడల్ట్స్ ఇంపార్టెంట్ అని మనం ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో డిస్కస్ చేసాము, కానీ కిడ్స్లో మరింత ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు లేట్గా రావచ్చు ఇంటికి, 9 o'clock 10 o'clock ఇంటికి రావడము, దాని తర్వాత డిన్నర్ చేయడం, తర్వాత పడుకోవడం. సో మా పిల్లలు మాతో మాట్లాడాలి అని వాళ్ళని కూడా మెలకుగా ఉంచితే వాళ్ళ స్లీప్ హైజీన్, స్లీప్ సైకిల్ అనేది ప్రాపరేట్ ఉండదు అండ్ అబ్నార్మల్ అయిపోతుంది. సో కంపల్సరీ వాళ్ళు ఒక టైంకి పడుకోవడం, ఒక టైంకి లేవడం, వెదర్ ఇట్ ఈస్ వీక్ డే ఆర్ వీకెండ్, ఇది కంపల్సరీ ఫాలో కావాల్సిన థింగ్. సో ఆ కేర్ అనేది మనం డెఫినెట్గా పెట్టాలి. సెకండ్ థింగ్, ఫుడ్ అనేది ఈవెన్ పిల్లల్లో కూడా ఒక 1 hour ముందు తీసుకోవాలి. కొంతమంది పిల్లలు మాత్రం ఆకలి అవుతుంది ఇట్లా అంటారు, దే కెన్ హ్యావ్ సమ్ మిల్క్ ఆర్ అదర్వైజ్ జ్యూస్ ఆర్ సంథింగ్ బిఫోర్ స్లీపింగ్, కానీ 1 hour బిఫోర్ ఫుడ్ అనేది మాత్రం మ్యాండేటరీ. థర్డ్ థింగ్, మార్నింగ్ లేచిన తర్వాత సన్లైట్ ఎక్స్పోజర్, అంటే బిఫోర్ 11 AM. సో 11కి లేవాలనేది కాదు, ఇఫ్ దే ఆర్ వేకింగ్ అప్ ఎట్ 6 or 7, స్టిల్ వాళ్ళు 7కే వెళ్ళి సన్లైట్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. 11 కంటే ముందు వెదర్ ఇట్ ఈస్ స్కూల్లో కానివ్వండి, లేకుంటే ఇంట్లో కానివ్వండి, ఆడుకునేటప్పుడు కానివ్వండి, సన్లైట్ ఎక్స్పోజర్ అనేది 45 minutes కంపల్సరీ ఉండాలి. అలా ఉంటేనే మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ వీళ్ళకి కరెక్ట్గా టైంకి ఈవినింగ్ 8కో 9కో పడుకోవడానికి హెల్ప్ అవుతుంది. అది సో ఇప్పుడు వాళ్ళు అదే మధ్యాహ్నము 3 o'clockకి 4 o'clockకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు పడుకోవడానికి కూడా డిలే అవుతుంటుంది. సో ఈ సన్లైట్ ఎక్స్పోజర్ ఇన్ ద మార్నింగ్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ దెన్ నైట్ టైంకి వస్తే రూమ్ కామ్గా ఉండడం, సో టెంపరేచర్ అండ్ లైట్ ఎవ్రీథింగ్ అప్రోప్రియేట్గా ఉండడం, లైక్ లైట్ డార్క్గా ఉండడం. అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారు, జనరల్లీ స్కూల్కి వెళ్ళి వస్తారు కాబట్టి కంపల్సరీ స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని, ఆ నైట్ డ్రెస్ కూడా కంఫర్టబుల్ నైట్ వేర్ వేసుకొని, ఎనీ డ్రెస్ విచ్ ఇస్ కంఫర్టబుల్. సో టూ టైట్ క్లోతింగ్ అలా కాకుండా కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకొని పడుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక చోట నేను విన్నాను, చదివానండి, దట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉండే రూమ్స్లో, పరిసరాలలో మనకి నిద్ర బాగా పట్టదు కాబట్టి సెల్ ఫోన్స్ని వాటిని కూడా దూరం పెట్టాలి, అది ఆఫ్ చేసి పెట్టినా దిండు కింద అసలు పెట్టుకోకూడదు, ఇలాంటివన్నీ. ఈజ్ ఇట్ ట్రూ అండి? డెఫినెట్లీ ట్రూ. అది పిల్లల్లో పెద్దల్లో అందరిలో కూడా ఇట్స్ అ స్టాండర్డ్ థింగ్. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా 100% ఇవి ఫాలో అవ్వాలి. ఎందుకు అని అంటే మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు నేర్చుకోరు కదా. సో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు దే జస్ట్ ట్రై టు కాపీ అండ్ రెప్లికేట్. కాబట్టి ఎలక్ట్రానిక్స్ అనేవి ఒక 45 minutes to 1 hour బిఫోర్ పక్కన పెట్టేసేయాలి. బికాజ్ ఈ స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ వస్తుంది. చాలామంది పిల్లలకి తినేటప్పుడు కూడా దే గివ్ సమ్ ఏదో ఒక వీడియో పెట్టేస్తే ఫాస్ట్గా తింటారులే, లేకుంటే పడుకునేటప్పుడు కూడా ఈ వీడియో చూపిస్తుంటే, అంటే మనం స్టోరీ చెప్పడం ఎందుకు, వీడియో చూపిస్తే పడుకుంటారులే, ఇలాంటివి కూడా అనుకుంటారు. కానీ ఆ స్క్రీన్ నుంచి బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుంది. అది మన ఐ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్లో ఉన్న వేక్ సెంటర్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో వాళ్ళకి ఇంకా నిద్ర పట్టే అవకాశమే ఉండదు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ చాలా హైపర్ అయిపోయి అప్పుడు ఆడుకోవాలనే మూడ్లోకో లేకుంటే యాక్టివేట్ అయిపోవడమో అవుతుంటుంది. సో 1 hour బిఫోర్ స్క్రీన్స్ అన్నీ కూడా స్టాప్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అలాగే సర్కేడియన్ రిథమ్ ఇంపార్టెన్స్ మీరు చాలా ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో పిల్లలు దానిలోంచి బయటకు వచ్చేస్తుంటారు చాలా సందర్భాల్లో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బెన్స్ జనరల్గా అడాలసెంట్స్లో జరుగుతుంది. సో టీనేజర్స్లో వన్స్ 13 క్రాస్ అయ్యాక, 13-14 years క్రాస్ అయ్యాక, ఎస్పెషల్లీ ఇన్ బిట్వీన్ 16 to 19 yearsలో చాలా టీనేజర్స్ కూడా వాళ్ళు లేట్గా పడుకుంటారు. 2 o'clock 3 o'clock ఇన్ ద ఎర్లీ అవర్స్ పడుకుంటారు. 2 AM 3 AM పడుకొని మార్నింగ్ 10 or 12 కొన్నిసార్లు మధ్యాహ్నం కూడా లేస్తుంటారు. ఇది పేరెంట్స్ అందరూ కూడా వేరే వాళ్ళందరూ పొద్దున్నే లేసి IIT క్లాస్కి వెళ్తున్నారు, నా పిల్లలు మాత్రమే ఇలా చెడిపోతున్నారు
అని వాళ్ళ పార్ట్నర్ని కర్స్ చేయడమో లేకుంటే ఆ పిల్లల్ని కర్స్ చేయడమో జనరలీ చేస్తుంటారు. 50% ఆఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వాళ్ళ మిస్టేక్ కాదు, అది ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ దేర్ హార్మోన్స్. అదే సో బై డిఫాల్ట్ అడాలసెంట్స్కి సర్కేడియన్ రిథమ్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో టీనేజర్స్లో లేట్గా లేస్తున్నారు, లేట్గా పడుకుంటున్నారు అంటే అది వాళ్ళ హార్మోన్స్ వల్ల. సెకండ్ థింగ్, దాన్ని అలాగే వదిలేయాలి, ఆ హార్మోన్సే కదా సెటిల్ అవుతాయి అని అనుకుంటే దట్ ఈస్ అగైన్ రాంగ్. ఎందుకంటే న్యాచురల్గా అది స్లీప్ సైకిల్ని పుష్ చేస్తున్నా కానీ మనం కొంచెం అడాప్టివ్గా వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. సో మనం ట్రైనింగ్, స్లీప్ ట్రైనింగ్ అనేది ఎలా చేసుకుంటే అలా జరుగుతుంటుంది. సో యాజ్ ఎ సెడ్, ఇది వరకు చెప్పినట్టు 22 hours to 26 hours అనేది మన ఇంటర్నల్ క్లాక్ నడుస్తుంది. సో కొంతమంది ఎర్లీ స్లీపర్స్ ఉంటారు, కొంతమంది లేట్ స్లీపర్స్ ఉంటారు. సో కొంచెం ఎర్లీ లేట్ అనేది బై 1 hour or 1.5 hours, అంతే తప్పించి నాట్ బై హాఫ్ ఎ డే. ఎగ్జాక్ట్లీ. 2 గంటలకు పడుకుని 10 గంటలకు లేస్తాను నేను అని చెప్పుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మనం వింటూ ఉంటాం. అంటే ఇవన్నీ ఒకవైపు ఇలా ఉంటే మనకి చాలా సందర్భాల్లో పిల్లలు ఒబిసిటీ వల్ల కూడా నిద్ర పట్టదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా నిద్ర పట్టదు అంటారు, అపార్ట్ ఫ్రమ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో హౌ డు వి డీల్ విత్ దట్? ఒబేసిటీ డెఫినెట్గా మళ్ళీ అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అది వెళ్తుంది. కానీ సెకండ్ థింగ్ ఈజ్, ఒబేస్ ఉన్న పిల్లలు జనరల్గా యాక్టివిటీ చేయకపోవడం వల్ల లేదా ఎక్సర్సైజ్ లేకుండా, ఇప్పుడు చూస్తే కొన్ని స్కూల్స్ వండర్ఫుల్ ఉంటాయి, మంచి గ్రౌండ్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కంపల్సరీ వాళ్ళు స్పోర్ట్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగానే ఉంటుంది. సో దోస్ వండర్ఫుల్ స్కూల్స్ గురించి నేను మాట్లాడలేదు, కానీ కొన్ని స్కూల్స్ మాత్రం ఒక చదివితే చాలు 8th క్లాస్కి వచ్చావు ఇంకా చదువుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న స్కూలింగ్లో కానీ లేకుంటే పేరెంటింగ్లో కానీ, పేరెంట్స్ కూడా చాలామంది ఒక్క చదివితే సరిపోద్ది, యాక్టివిటీ ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళలో అప్పుడు మాత్రం యాక్టివిటీ లేక వాళ్ళు కొద్దిగా స్ట్రెస్కి గురయ్యి స్ట్రెస్ ఈటింగ్ చేసి ఒబేస్ కూడా అవుతుంటారు. అది ఫోకస్ చేయాలి. దట్ కైండ్ ఆఫ్ అంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ పిల్లలు నిద్రపోవట్లేదు అనేది ఒక చాలా సీరియస్ సమస్య. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలని, హైట్ వెయిట్ని కూడా బాగా డిక్టేట్ చేస్తుంది కదండి. గుడ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. నిద్రలోనే ఎదుగుతారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఒక టైంలో చెప్పేవారు. బికాస్ నిద్రలో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ అని రిలీజ్ అవుతుంది. ఓహో, అది. సో ఈ గ్రోత్ హార్మోన్ న్యాచురలీ వాళ్ళ హైట్, వెయిట్, ఎవ్రీథింగ్ని డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైతే టూ మచ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేపడము ఫర్ సమ్ అకాడమిక్ బెటర్మెంట్ కోసం, లేకపోతే కొన్ని ఇంట్లలో ఈ కల్చర్ ఉంటుంది నైట్ పార్టీస్. సో టూ మచ్ ఆఫ్ నైట్ పార్టీస్ కల్చర్ ఉన్న ఇల్లు ఉన్నప్పుడు కూడా పిల్లలు కూడా దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవ్వడము. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇదే నైట్ లేట్ అయినా లేకుంటే మార్నింగ్ టూ ఎర్లీ అయినా కానీ వాళ్ళ స్లీప్ డ్యూరేషన్ సైకిల్ ఎఫెక్ట్ అయిందంటే గ్రోత్ హార్మోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ టైంలో మరి రాత్రిపూట కూర్చొని రుబ్బుతారు పాపం పిల్లలు, అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు. దానికి ఏం చెప్తారు డాక్టర్ హర్షిని? నేనైతే చిన్న ఉన్నప్పుడు ఎగ్జామ్ ఉంది అని అంటే ఇంకొంచెం బాగా ఎక్కువ పడుకునేది, ఒక 1 hour. సో ఇప్పుడు కూడా ద థింగ్ ఈజ్, పిల్లలు ఎగ్జామ్ ఉంది అని అంటే లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయినా ఆ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనేది పెద్ద యూజ్ ఏం అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యో అంత ప్రాపర్గా క్వాలిటీ స్లీప్ ఉంటే మెమరీ కన్సాలిడేషన్ అనేది స్లీప్లో అవుతుంది. సో ఆ 6 hours టు యాక్చువల్లీ పిల్లల్లో అయితే దర్ ఇస్ నథింగ్ లైక్ 6 hours, వాళ్ళ డ్యూరేషన్ 8 to 11 hours ఉంటుంది. సో 8 to 11 hours స్లీప్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళు చదివిందంతా కూడా ఆ మెమరీ అనేది ప్రాపర్గా కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళు రీప్రొడ్యూస్ చేయగలుగుతారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆల్మోస్ట్ 9 to 6, 9 to 5 or 9 to 6 అయితే ఐడియల్ పిల్లల టైమింగ్స్. ఇప్పుడు 9 o'clockకి వెళ్ళి ఏ పిల్లలకి వెళ్ళి 2 ఏళ్ల పాపకి బాబుకి చెప్పినా కూడా ఒకలా చూస్తారు మనకేసి. 9 o'clock అయింది, పడుకోమంటావా, నన్ను నిద్రపోమంటావా అని చెప్పి. అంత మారిపోయిందండి లైఫ్ స్టైల్. కొన్ని కాకపోతే ఏంటంటే కొంతమంది పేరెంట్స్ అగైన్ కొంచెం దే ఆర్ బికమింగ్ మోర్ అవేర్, అంటే స్లీప్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ కొంచెం దే వాంట్ టు ట్రైన్ దేర్ కిడ్స్ ప్రాపర్లీ. కాబట్టి వాళ్ళు 7కి డిన్నర్ పెట్టేయడం, 8-8:30కి పడుకోబెట్టడం, అండ్ దెన్ మార్నింగ్ 6-7 వరకు కూడా కిడ్స్ విల్ స్లీప్. సో వాళ్ళ ఏజ్ని బట్టి, ఏజ్ని బట్టి మరీ చిన్న పిల్లలు 0 to 3 years ఆఫ్ ఏజ్ ఉన్నారు. సో 0 years అయితే దే నీడ్ నియర్లీ 15 hours ఆఫ్ స్లీప్. సో 3 years అలా ఉంటే అట్లీస్ట్ 12 to 13 hours ఆఫ్ స్లీప్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లీప్ అనేది కొంచెం డ్యూరేషన్ బై 1 hour తగ్గుతూ ఉంటుంది. అయితే బాగా పెద్ద అయ్యాక అసలు 4 గంటలు పడుకుంటే చాలన్నమాట, ముసలోళ్ళు అయ్యాక. సో ఆఫ్టర్ 60 years ఏంటంటే ఒక 5 to 6 hours అనేది ఆప్టిమల్ స్లీప్ వేర్ క్వాలిటీ ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్. సో మొత్తానికి పేరెంట్స్కి వాళ్ళ అండ్ దోస్ హు ఆర్ వాచింగ్ పిల్లల స్లీప్ ఇష్యూస్ గురించి వాట్ వుడ్ యూ లైక్ టు సే డాక్టర్ హర్షిని గారు యాజ్ అ సమ్ అప్? వన్ థింగ్ ఈజ్ మేజర్ ఇష్యూ, పిల్లలకి స్లీప్ ఇష్యూస్ ఉండవు అని అనుకోవడము
మాత్రం అలాంటివి చేయొద్దు. బికాజ్ ఎవరికైనా అంటే పుట్టిన 1 day old బేబీ నుంచి మనం చనిపోయే లాస్ట్ డే వరకు ఎప్పుడైనా కానీ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, మనం పిల్లల్ని అబ్జర్వ్ చేసేటప్పుడు 2 things. ఒకటి వాళ్ళ స్లీప్ డిసిప్లిన్ ఆర్ స్లీప్ హైజీన్. స్లీప్ హైజీన్లో ఏమేమి కవర్ అవుతాయంటే నేను చెప్పినట్టు వాళ్ళు వేసుకునే క్లోతింగ్, నైట్ వేర్, వాళ్ళ అట్మాస్ఫియర్, స్లీప్ అట్మాస్ఫియర్, ప్లస్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ, సన్లైట్ ఎక్స్పోజర్, ఎలక్ట్రానిక్స్ని ఎక్కువ టచ్ చేయకపోవడము, ఆర్ అట్లీస్ట్ 1-2 hours బిఫోర్ స్లీప్ ఎలక్ట్రానిక్స్ని దూరంగా పెట్టడము. ఇవన్నీ స్లీప్ హైజీన్ రిలేటెడ్. ఇది 1 part. సెకండ్ పార్ట్ వచ్చేసి అడాలసెంట్ పిల్లలు ఈ మధ్య చాలామంది నా దగ్గరకు వచ్చే అడాలసెంట్స్ దే ఆర్ స్మోకింగ్, వేపింగ్, ఈ సిగరెట్స్ మన దగ్గర బ్యాన్ అయినా కానీ వాళ్ళకి ఎక్కడ దొరుకుతున్నాయో కానీ దొరుకుతున్నాయి, అవి చేస్తున్నారు. కెనాబిస్ తీసుకుంటున్నారు. కొన్ని డ్రగ్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్కి కూడా వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. సో ఈ అడిక్షన్ అనేది నేను ఫస్ట్లో వచ్చినప్పుడు పేరెంట్స్ ముందు చెప్పడానికి వీళ్ళేమని ఇబ్బంది పడతారేమో అని చెప్పి నేను కొంచెము పేరెంట్స్ని బయట కూర్చోమని అడుగుతుండే. కానీ వాళ్ళు కంఫర్టబుల్గా పేరెంట్స్ ముందు చెప్తున్నారు. సో ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ దట్ పేరెంట్స్తోని డిస్కషన్ అనేది హెల్దీ. ఐ యాక్సెప్ట్ ఇట్. కాకపోతే కొన్నిసార్లు కొన్ని హౌజెస్లో ఈ కల్చర్ని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు పేరెంట్స్. సో ఓకే 9th class కదా, 10th class కదా, ఇట్స్ ఓకేలే స్మోక్ చేస్తే ఏమవుతుందిలే. చాలా షాకింగ్ గా ఉంది మీరు చెప్తుంటే. అండ్ ఓకే మా అమ్మాయి ఇలా పబ్కి వెళ్తుంది, సో పబ్కి వెళ్ళినప్పుడు కొంచెం లేట్గా వస్తుంది, అలా లేట్గా వచ్చిన తర్వాత నుంచి కొంత ఒక 2-3 days స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తారు. లేకుంటే మా అబ్బాయి స్లీప్ ఓవర్కి వెళ్తాడు, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో నైట్ అంతా వాళ్ళు పడుకోకుండా ఉంటారు, సో అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో మేబీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏమైనా ఆల్కహాల్ తీసుకోవడమో సబ్స్టెన్స్ తీసుకోవడమో చేస్తారు. అదర్వైజ్ డైలీ హ్యాబిట్ ఏం కాదండి అని పేరెంట్స్ వచ్చి చెప్తారు. సో ఇది చెప్పడము అనేది ఫైన్, హిస్టరీ చెప్తున్నారు మాకు ఓకే, కానీ అది ఎంకరేజ్ చేయకపోవడం చాలా బెటర్. ఎందుకంటే అడాలసెంట్స్ అనేది వెదర్ ఇట్ ఇస్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఆ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వై మనం ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాం, ఎనీ సబ్స్టెన్స్ యూస్కి ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాం. అది దాటి సబ్స్టెన్స్ యూజ్లోకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి జనరలీ అది అబ్యూస్ చేయడమా లేకపోతే యూజ్ చేయడమా వాళ్ళకి తెలియదు. దాని సోషల్, లీగల్ ఆర్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు. సో అలాంటి ప్రమాదాలే కాకుండా స్లీప్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. కరెక్ట్, అవును. సో అది కొంచెం పేరెంట్స్ కానీ సొసైటీ కానీ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే అది బెటర్. ఆఫ్టర్ ఏజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు కూడా అడల్ట్స్ అవుతారు, వాళ్ళు వివేకంగా డెసిషన్ తీసుకుంటారని ఒక నమ్మకంతో తప్ప, నాట్ దట్ ఇట్ స్టిల్ యాక్సెప్టబుల్. ఐ డోంట్ థింక్ అట్ ఎనీ ఏజ్ స్మోకింగ్ షుడ్ బి కన్సిడర్డ్ ఆర్ యాక్సెప్టెడ్, ఆర్ ఈవెన్ మీరు అన్నట్టు డూయింగ్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఆఫ్ ఎనీ కైండ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏజ్ తర్వాత అనేది ఏంటంటే ఓన్లీ మీరు అన్నట్టు ఓన్లీ ఆలోచించి ఆలోచిస్తారనే ఒక నమ్మకం అంతే. అంటే సోషల్ డ్రింకర్స్ కొంతమంది ఉండొచ్చు, అడల్ట్స్ అంటారు, బట్ వాళ్ళకు కూడా చాలా ఇట్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్ అని అర్థం అవ్వాలి. అది వాళ్ళకి కొంచెం తెలిసిన తర్వాత అన్ని తెలిసిన తర్వాత చేసేది డిఫరెంట్. బట్ పిల్లల్లో అడాలసెంట్స్, టీనేజర్స్లో మాత్రం సబ్స్టెన్స్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజేజ్ ఆర్ అబ్యూస్ డెఫినెట్గా వాళ్ళ హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్లీప్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ కంప్లీట్గా వాళ్ళ గ్రోత్ని, ఫిజికల్ గ్రోత్ని, మెంటల్ గ్రోత్ని రెండింటికి కూడా కంప్లీట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు వచ్చి నాకు యాంగ్జైటీ ఉంది, నాకు డిప్రెషన్ ఉంది అని చెప్తా ఉంటారు. సో పిల్లలకి డిప్రెస్ అవ్వడానికి, యాంగ్షియస్ ఫీల్ అవ్వడానికి అన్లెస్ అంటే లేదన్నా ఫ్యామిలీ ట్రామా ఉంటే యా పియర్ ప్రెషర్ అన్నప్పుడు నాకు ఇంకొక అడిక్షన్ గుర్తొచ్చింది మీరు అంటుంటే, దట్ ఈస్ బ్రాండ్ అడిక్షన్. సో ఈ మధ్యలో ఇంకొన్ని అది కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ వచ్చినప్పుడు ఒక చైల్డ్ వచ్చారు నా దగ్గరికి. మా మదర్ నాకు నేను అడిగిన షర్ట్ కొనియట్లేదు, అట్లీస్ట్ నాకు బేసిక్ షూస్ కొనియట్లేదు అని అన్నారు. అదేంటమ్మా షూస్, అందుకనే నాకు యాంగ్జైటీ డెవలప్ అయింది అని చెప్పాడు. అదేంటమ్మా షూజే కదా అడిగింది, కొనియచ్చు కదా అని. నేను ఫుట్బాల్ ఆడడానికి వెళ్తా అన్నాను, నేను నా కోచ్కి ఫీ పే చేయడానికి మా ఫాదర్ ఒప్పుకోవట్లేదు అని చెప్పాడు. సో ఐ థాట్ పేరెంట్స్ ఆర్ ఓవర్ రిస్ట్రిక్టింగ్ ఏమో అనుకుని, స్పోర్ట్స్ కోసమే కదా అడుగుతున్నారు ఏముంది అని. దెన్ వాళ్ళ మదర్ స్టార్ట్ చేసింది అప్పుడు. సో ద షూ కాస్ట్ ఇస్ 50,000, ద స్పోర్ట్స్ కోచ్ కాస్ట్ ఇస్ 1.5 lakh, అండ్ తను వేసుకోవాలనుకునే షర్ట్ కాస్ట్ ఇస్ 75,000. సో మీరు ఏమంటారు, నేను కొనియాలంటారా అని అడిగారు. అండ్ నేను కూడా అప్పటికే అంటే మీరు చదువుకునే స్కూల్, మీ ఎడ్యుకేషన్ ఎట్లయినా కొంచెం ఎక్స్పెన్సివే కదా, ఈ బేసిక్ థింగ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేరు అని అడిగినప్పుడు ద ఆన్సర్ షీ టోల్డ్ ఇస్ దిస్. షాకింగ్. అదే యా. సో ఈ బ్రాండ్ అడిక్షన్ అనేది కూడా
మేబీ ఎస్పెషలీ హైదరాబాద్ లాంటి సిటీస్లో కొంచెం ఎక్కువైపోయింది. అండ్ ఇది కూడా యాంగ్జైటీకి లోన్ తీస్తుంది. సో ఎనీ అడిక్షన్, అది బ్రాండ్ బట్టలైనా కానివ్వండి, సబ్స్టెన్స్ అయినా కానివ్వండి, ఈ అడిక్షన్స్ అనేవి ఈ పియర్ ప్రెషర్, అంటే మన పక్క వాళ్ళు వేసుకున్నారు కాబట్టి మనం వేసుకోవాలి, మన పక్క వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి అనే మెంటాలిటీ ఏదైతే పిల్లలు ఒక్కసారి డెవలప్ చేసుకుంటారో దాని నుంచి బయటికి రావడం ఇంపాసిబుల్. అది యాంగ్జైటీ క్రియేట్ చేసి స్లీప్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. సో పేరెంట్స్ ఎమోషనల్ స్ట్రెంథనింగ్ అనేది అండ్ చాలా అవసరం. 100% ప్రాపర్ బిహేవియరల్ ట్రైనింగ్ అనేది కూడా చాలా అవసరం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి గారు. బికాస్ ఐ థింక్ హోస్ట్ ఆఫ్ ఇష్యూస్ రైట్ ఫ్రమ్ పీడియాట్రిక్ 1 day old బేబీకి వచ్చే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, సెప్టమ్ డీవియేషన్ల ప్రాబ్లమ్స్ మొదలుకొని ఐ థింక్ వీ స్టెప్డ్ ఇన్ టు సైకలాజికల్ సోషలాజికల్ ఇష్యూస్ ఆల్సో ఇవాళ. బట్ ఏదేమైనా సరే ఒక స్లీప్ స్పెషలిస్ట్ మీలాగా ఉంటే కరెక్ట్ అడ్వైస్ ఇచ్చి ఆ సమస్య నివారించే దిశగా మీరు గైడ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ షూర్ పీపుల్ విల్ కాల్ యూ రిగార్డింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.